దీనికి ముఖ్య అతిథిగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిఐటియు రాష్ట్ర వ్యాప్తంగా సహాయ నిధిని ఇవ్వాలని ఉద్యోగ కార్మిక ప్రజలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన భవనం వద్ద నుండి భవానీ నగర్ సర్కిల్ మీదుగా తీర్థకట్ట వీధి, గాంధీ రోడ్, షాప్ టు షాప్ తిరిగి నిధి వసూలు చేయడం జరిగిందని తెలిపారు. వచ్చిన నిధిని సిఐటియు రాష్ట్ర కేంద్రానికి 25,000 రూపాయలు డబ్బులు పంపించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం, జిల్లా కార్యదర్శులు ఎస్ జయచంద్ర, ఆర్ లక్ష్మి, టి సుబ్రహ్మణ్యం, నగర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, బుజ్జి, తంజావూరు మురళి, శ్రీవారి మెట్లు వ్యాపారస్తుల సంఘం నాయకులు యుగంధర్, మధు, చిటిబాబు, గిరిధర్, మల్లికార్జున, లోకనాథం, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. విజయవాడ, గుంటూరు, ఏలూరు, బాపట్ల జిల్లాలను తాకినటువంటి వరద రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనటువంటి తీవ్ర స్థాయిలో లక్షల మంది బాధితులు సర్వం కోల్పోవడం జరిగింది. వాళ్ళని ఆదుకోవడానికి సహాయ చర్యలు అనేటువంటిది సాగుతున్నాయి. కానీ వారికి ఏమీ మిగలదు, ఏ రకమైనటువంటి ఇప్పటికి కూడా ఇంకా సింగనగర్ నేను సింగనగర్లో ఉన్నాను, పర్యటన చేయడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా ఇంకా నీళ్లు ఇంకా పూర్తిగా ఆ ఇళ్లలో నుంచి బయటకు వెళ్ళలేదు. అందుకని ఇళ్ళు వదిలి లక్షల మంది బయటికి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఉన్నటువంటి వాళ్ళకి సహాయ చర్యలు అనేటువంటి సాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక వర్గం కూడా మా కార్యకర్తలు కూడా సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారికి ఆర్థికంగా సహాయం చేయడానికి సిఐటి పిలిపించింది. ఆ విధంగా ఆర్థికంగా ఆదుకోవాలని, ఆపదలో ఉన్నవాళ్ళు మేము గతంలో మనం ఎంత చేసినప్పుడు కూడా వాళ్ళకి అందే సహాయం చాలా నామాత్రం. నేను దివ్య ఉప్పెన్లో 75లో చదువుకునేటువంటి రోజుల్లోనే యూనివర్సిటీ నుంచి 15 మంది దివ్య ఉప్పెన్లో పాల్గొన్నాం. వాళ్ళకి జరిగేటువంటి నష్టం అపారం. మనం చేసేటువంటి సహాయం చాలా స్వల్పమైంది. అయినప్పటికీ కూడా ఆపదలో ఉన్న వాళ్ళు ఆదుకోవడం అనేటువంటిది మానవత్వం, తోటి మానవుడి యొక్క బాధ్యతగా చేయాలి. ఆ విధంగా సిఐటియు కార్మిక వర్గాన్ని ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొవాలని, అలాగే ఆర్థికంగా సహాయం చేయాలని చెప్పేసి సిఐటియు తరఫున కోరుతున్నాం.